పేరు ఆలంపల్లి శ్రీనివాసండి. కర్మగడ్లో ఎల్ఎన్ఎస్ జ్యువెలరీ మాదే. అందులో ఒక భాగస్వామి ఏం చేసిందంటే, నేను వెళ్ళిపోతా అని ఒక 5 నెలల సంది మా ఎంబడి పడి 4.5 కోట్లకు ఆయన షేర్ అమ్ముకొని 4.5 కోట్ల రూపాయలు తీసేసుకొని లీగల్గా మొత్తం క్యాష్ ట్రాన్స్ఫర్ తీసుకొని నాకు అన్ని డాక్యుమెంటేషన్ ఇచ్చేసి ఈ రోజు మళ్ళీ నాకు అడ్వకేట్ తోటి నోటీసులు పంపిస్తున్నాడు. 3 months 4 months అయిపోయింది. మొత్తం టోటల్ పేమెంట్ కూడా తీసుకొని కూడా 2 months అయిపోయింది. 4.5 కోట్లు తీసుకొని కూడా ఇవాళ ఏం చేస్తుండే లీగల్ నోటీస్ పంపించి నన్ను మనోవేదనకు గురి చేస్తుండు. ఇవాళ ఇదే విషయం నేను మన లోకల్ పోలీసులకు సీఏ గారికి ఎస్ఐ గారికి మొరబెట్టుకుంటే ఏం చేసినంటే వాళ్ళంతా నా డాక్యుమెంటేషన్ అంతా చూసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు. ఇదే పోలీసు వాళ్ళకు కోరుకునేది ఏంటంటే, నాకు న్యాయం జరగాలి. 4.5 కోట్లు తీసుకొని ఇవాళ నన్ను మోసం చేయాలని వీళ్ళంతా కుట్రబడినరు. దానికి ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి కూడా ఉన్నారు, ఒకరిద్దరు. అది కూడా ఆ పేరు కూడా నేను బయట పెడతా. తర్వాత ఇవాళ మాత్రం 4.5 కోట్ల రూపాయలు తీసుకొని నన్ను చాలా మనోవేదనకు గురి చేసి 2.5 నెలల కింద నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. మొత్తం పైసలు తీసుకున్నారు. మొత్తం డాక్యుమెంటేషన్ ఉంది నాకు. మొత్తం అది చేశారు. అది కూడా హైకోర్టులో దాన్ని కూడా లీగల్గా కూడా పిటిషన్ వేస్తున్నా. అది కూడా మా అడ్వకేట్ చేస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు కూడా నా అందు దయ ఉంచి ఇది అంతా పేపర్లు చూసి ఎఫ్ఐఆర్ చేశారు. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇదంతా ఏంటంటే, ఆ రోజు నేను ఉన్న రోజు ₹1,00,000 ఉండే గోల్డ్ ఇవాళ ₹1,35,000 అయింది. కాబట్టి దాని ఒక ₹1,50,00,000 వేరియేషన్ వచ్చింది. కాబట్టి ఇక నన్ను కావాలని ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం ఎంత మోసం చేసింది? మొత్తం ఇప్పుడు 4.5 కోట్లు ఉన్నారు. విజయ్ కుమార్ కోడల పేరు ఉంటుంది. లీగల్ గా మోసం చేసింది మాత్రం విజయ్ కుమారే. లావణ్య కోడల పేరు. మన అశోక్ నగర్ ఉంటాడు. ఇప్పుడు అమ్మాయి పేరు ఎఫ్ఐఆర్ అమ్మాయి పేరు మీద అయింది. A1 అమ్మాయి, A2 విజయ్ కుమార్ అన్న గోల్డ్ షాప్ వాళ్ళ మామ. ఏమేమి గోల్డ్ షాప్ ఆనంద్ జ్యువెలర్స్ అని హ్యాబిట్స్ లో ఉన్నది. అండ్ SVL అని బషీర్బాగ్ లో కూడా ఉన్నాయి. ఆయన 2 షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ షాప్ మాది